హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మన దగ్గర పిండి ఏమీ లేనప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చాలా టేస్టీగా ఉండే విధంగా చాలా తొందరగా కంప్లీట్ అయ్యే ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యితో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టపడని వాళ్ళైతే ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. దీనిలోనే 2 జీడిపప్పుల్ని ఈ విధంగా చిన్న చిన్నగా తుంపి యాడ్ చేసుకోండి. 2 కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, ఒకవేళ అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు అంటే 150 గ్రాముల సూజీ రవ్వ, మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని ఈ నెయ్యిలోనే యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ పొడి పొడిగా అవుతూ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. రవ్వ కంప్లీట్గా చల్లారిన తర్వాత రవ్వ ఈక్వల్ క్వాంటిటీతో 1 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగా అయితే సరిపోతుంది. దీనిలోనే 1/4 టేబుల్ స్పూన్ సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సోడా ఉప్పును యాడ్ చేయడం వలన ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసి జారుగా చేసుకోకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. టైం ఉంది అనుకుంటే ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే 30 మినిట్స్ పాటు పక్కన ఉంచాను. 30 మినిట్స్ తర్వాత చూడండి, మనం మిక్స్ చేస్తుంటేనే సాఫ్ట్గా అయింది పిండి. మనం వేసిన పెరుగు అలాగే సోడా ఉప్పు వలన ఇలా బాగా పొంగుతుంది. రవ్వ యాడ్ చేసాం కాబట్టి వాటర్ మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడు అవసరమైతే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మళ్ళొకసారి మిక్స్ చేసుకోండి. పిండి మనకి ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ డెకరేషన్ కోసం అని చెప్పేసి జీడిపప్పులు పెడుతున్నాను, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఉన్న ఒక్కొక్క హోల్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసి వాటర్ మరుగుతూ ఉండగా మనం ఇడ్లీ పిండి పెట్టుకున్న ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత ఇడ్లీ మనం రెగ్యులర్గా ఎలా అయితే చెక్ చేసుకుంటామో చేతి వేళ్ళకి కొంచెం తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ పైన పెట్టినప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్లు. లేదంటే ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోండి. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇడ్లీ ప్లేట్లో నుంచి సపరేట్ చేస్తుంటేనే ప్లేట్ కంటుకోకుండా చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ నేను చేసిన ఈ 150 గ్రామ్స్ రవ్వతోని 3 ప్లేట్లు అంటే 12 ఇడ్లీలు అయ్యాయి. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని ఏ చట్నీతో కానీ సాంబార్తో కానీ లేదంటే ఇలాగే తినేసినా కూడా చాలా బాగుంటాయి. మీకు కూడా నచ్చాయి కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.